విలువైన సామర్థ్యాన్ని దేవునికి ఇవ్వాలని కోరుతున్నాడు. మన బలము, మన శక్తి, మన సామర్థ్యము దేవుని సేవలో వినియోగించబడాలి. ఒక దేవుని సేవకుడు అంటాడు, ప్రభువా నేను నీ సేవలో అరిగిపోవాలే కానీ తుప్పుపడ్డానికి వీలు లేదన్నాడు. మన ఇంట్లో కొన్ని వస్తువులు ఉంటాయి చూడండి, రోజువారీ వాడే వస్తువులు ఇంకా చక్కగా పనిచేస్తూ ఉంటాయి, ఇంకా ఎఫిషియెంట్గా పనిచేస్తుంటాయి, ప్రభావవంతంగా పనిచేసి మనకు ఉపయోగకరంగా ఉంటాయి. పని చేయని వస్తువులు ఒక మూల పెట్టి ఉంచండి, కొంతకాలానికి ఒకవేళ ఇనుప సామాన్ అయితే రస్ట్ అనేది పట్టేస్తుంది, వాటి తుప్పు పట్టేస్తుంది. ఆ తుప్పు రాను రాను వాటిని తినేయడం ద్వారా ఎందుకు పనికి రాకుండా పోయే పరిస్థితులు ఉంటాయి. క్రైస్తవ జీవితం తుప్పు పట్టే జీవితం కాదు. నా జీవితాన్ని దేవుడు ఏర్పాటు చేసుకుంది, మన కోసం విలువైన రక్తాన్ని ఖర్చింది. నువ్వు తుప్పు పట్టే వ్యక్తిగా ఒక ప్రక్కన పడుంటావని కాదు. అరిగిపోతే దేవునికి అరిగిపోవాలే కానీ, మన జీవితాలు ప్రభువు సేవలో అరిగిపోవాలే కానీ తుప్పు పట్టే పరిస్థితి మన జీవితంలో ఉండడానికి వీల్లేదు. మరియా మనకు నేర్పించే పాఠం ఏంటో తెలుసా? ఐ హ్యావ్ గివెన్ మై బెస్ట్ టు ద లార్డ్. నా దేవునికి నేను శ్రేష్టమైన వాటిని ఇచ్చాను, నా ప్రేమను వ్యక్తపరిచాను. నేను దేవుని ప్రేమిస్తున్నానని చెప్పడం మాత్రమే కాదు, సమయం వచ్చినప్పుడు ఆ ప్రేమను నేను వ్యక్తం చేశాను అని మరి ఒక చక్కని పాఠాన్ని నేర్పిస్తూ ఉంది.